బ్యాక్ టు న్యూస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. అందుకని ఈ పర్వదినాన అత్యంత క్షామపీడితమైనటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించాం. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టులకు స్ఫూర్తి కావాలని రేపు సీతారామ కానీ, కాళేశ్వరం కానీ, దిండి కానీ, పాలమూరు కానీ ఇదే వేగంతో పూర్తి చేసి తెలంగాణలో 1 కోటి ఎకరాలు మాగాణి అయిన తర్వాతనే తెలంగాణ సాధించుకున్నటువంటి సిద్ధి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం, వాళ్ళు ఉంచినటువంటి విశ్వాసం, ఆ రోజు నాకు సంతృప్తి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందుకని ఆయన మాటకి, ఆయన ఆజ్ఞకి శిరసా వహించి హరీష్ రావు గారు నేను దీన్ని పట్టుబట్టి సంవత్సరం లోపులుగానే ఫిబ్రవరి 16 రాకముందే నీళ్ళు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఎప్పుడు కనపడ్డా తుమ్మల నీ భక్త రామదాస్ ఏమైందని చెప్పి మమ్మల్ని వెన్ను తట్టి ఏ ఆటంకం రాకుండా హరీష్ రావు గారిని నన్ను ఉరికించి ప్రజలకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిజంగా ఈ నియోజకవర్గంలో ఆ రోజు ఎన్నికలు వస్తాయని కానీ, మేము ఓట్లు మిమ్మల్ని అడగాలని కానీ ఈ ప్రాజెక్టు ఆయన గారు శంకుస్థాపన చేయలేదు అని చెప్పి మీకు స్పష్టం చేస్తున్నా. అందుకనే ఒక ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తిగా, ఒక సిద్ధశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజల పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా, ఎన్నికల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మనం ప్రజల కోసం సాధించుకున్నటువంటి తెలంగాణ, దీన్ని పచ్చగా చూసిన రోజే మనం సంతృప్తిగా ఉండగలుగుతాం. కాబట్టి మీరు పూర్తి చేయండి అని చెప్పి మాకు సకల విషయాల్లో సహకరించి ఈరోజు ఆ జలాల్ని పాలేరుకు పాలించేటటువంటి వ్యక్తి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి గారే వచ్చారు. ఇది కేవలం పాలేరుకో ఖమ్మానికో ప్రాజెక్టు కాదు, తెలంగాణలో తలపెట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క సత్వర పూర్తి కోసం ఆ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి ఈ గడ్డ మీద నేను నీళ్లు వదిలి తెలంగాణ రాజకీయ పక్షాలకు కానీ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టి ప్రలోభపెట్టి వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం ఈ రాష్ట్రాన్ని వంచినటువంటి రాజకీయ పార్టీలు భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ అనేక కార్యక్రమాలను చూసి ఈనాడు కన్నుగుట్టి మరి అవి పూర్తయితే మన బతుకేంటి, మన భవిష్యత్తు ఏంటి, మన రాజకీయం ఏంటని తలంచినటువంటి రాజకీయ పార్టీలు నోటికొచ్చినట్టు విచ్చలవిడిగా అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇన్ని రోజులు వారిని అధికార పీఠానికి తరలించినటువంటి ఈ వ్యక్తులకు కూడా నీళ్లు వస్తే వారవలేనటువంటి మాటలు, సహించలేనటువంటి మాటలు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ పదవీ లాలసత్వం కోసం ఈరోజు కూడా దౌర్భాగ్య మాటలు, భావదారిద్ర్యపు మాటలు మాట్లాడుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ వేదిక నుంచి ఆ రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మహాప్రభు మీరు చేయలేదు, పెట్టేవాడు వస్తే కూడా తిన్నటువంటి మీ దౌర్భాగ్య రాజకీయాలకి స్వస్తి పలకండి. తప్పకుండా అనుకున్నట్టుగా ఆ 4 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 1 కోటి ఎకరాల మాగాణికి గోదావరి జలాలు పారించిన తర్వాతనే మళ్ళీ మీకు చేతులెత్తి నమస్కరించాలని, మీ కాళ్ళు గోదావరి నీళ్లతోటి కడిగి మేము పునీతం కావాలని తెలంగాణ సాధించుకున్నారు తప్ప కేవలం మంత్రి పదవుల కోసమో లేకపోతే అధికార దాహం కోసమో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాలేదని 14 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మనకు తెలియజేసింది. అందుకనే నిరంతరం కరెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తి, ఈనాడు భరోసా వచ్చింది. దేవుడు దయ వల్ల ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల భగీరథ, అదేవిధంగా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు వస్తే మాకు ముఖ్యమంత్రి ఉన్నాడు, నిరంతరం కరెంట్ వస్తుంది, భూగర్భ జలాలు వచ్చినాయని ఈనాడు తెలంగాణ పచ్చగా ఎండాకాలంలో కూడా పంటలతో ఉన్నది అంటే అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం. నిరంతరం మా భూగర్భ జలాలు మోటార్ తోటి తీసుకుంటామనే విశ్వాసం ఈనాడు తెలంగాణ ప్రజలకు వచ్చింది. భవిష్యత్తులో మీకు ఈ మోటార్లతోటి కూడా పని లేకుండా 3-4 సంవత్సరాల్లోనే కాలువల ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే 35-40 వేల కోట్లతోటి తాత్కాలిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన 1 కోటి ఎకరాలకు నీళ్లు వచ్చిన తర్వాత మీరే ఈ ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు, మీరే ఈ ప్రభుత్వాన్ని పోషించుకుంటారు.
మీరే ఈ వ్యక్తుల్ని పూజించుకుంటారు. అందుకని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ భీష్మ ప్రతిజ్ఞ, ఈ భగీరథ యత్నం భక్తరామదాస్ ద్వారా సఫలీకృతం చేసినందుకు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. కొద్ది రోజుల్లోనే హరీష్ రావు గారిని మళ్ళీ తీసుకొచ్చి సీతారామ ప్రాజెక్టులు కూడా ఆయన ఏదైతే శంకుస్థాపన చేశారో రోళ్లపాడులో ఆ పనులు ప్రారంభిస్తామని కూడా మీకు తెలియజేస్తూ అతి త్వరలోనే దాన్ని కూడా ఇదే పద్ధతిలో పూర్తి చేసి ఖమ్మం జిల్లా యావత్తు 7 లక్షల కొత్త ఆయకట్టు, అవసరమైతే 3 లక్షల నాగార్జున సాగర్ ఆయకట్టు, 10 లక్షల ఎకరాలు నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల చొప్పున ఖమ్మం జిల్లాని పునీతం చేసేటటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాలకన్నిటికీ పూర్తి స్థాయిలో రామబంటుగా ఉద్యమంలోనే కాదు ప్రభుత్వంలో కూడా మీతో ఉంటాను అని చెప్పి ఆంజనేయుడిగా నాకు సహకరించినటువంటి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. రేపు ప్రాజెక్టుల పూర్తిలో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం మేమిద్దరం సీతారామాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ వేదిక మీద ఆ మాట ఒక్కసారి హరీష్ రావు గారి ద్వారా చెప్పమని చెప్పి కోరుకుంటూ ఆయన గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ప్రస్తుతం మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. పూజ్యులు, గౌరవనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ, మనందరి ఆరాధ దైవం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, హరీష్ రావు గారికి, జగదీష్ రెడ్డి గారికి, ఈటెల రాజేంద్ర గారికి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన ఖమ్మము, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన అక్కజెల్లెళ్లకు, అన్నతమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేక మంది సాధించలేనిది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించారో, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథన కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, అద్భుతంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఈరోజు చూస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం చిత్తశుద్ధి ఉంటే, పట్టుదల ఉంటే ఏ కార్యక్రమమైనా సాధించవచ్చు అని నిరూపించిన ఏకైక గనుడు గౌరవ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాదు, పోరాటం టైంలో కేసీఆర్ గారితో అడుగులో అడుగేస్తూ ఏ రకంగా అయితే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారో, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో